నిజాంపేట్ సాయినగర్ ఈద్గాలో ఈద్ పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 10,000 మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో కలిసి జరిగిన ఈ ప్రార్థనలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈద్గా కమిటీ చైర్మన్ సయ్యద్ సలీం ఆధ్వర్యంలో నిర్వహించగా అధ్యక్షుడు సయ్యద్ ఖలీల్ అహ్మద్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ నబీ షర్బుద్దీన్తో పాటు కమిటీ సభ్యులు ప్రార్థన కోసం సమగ్ర ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు దేశంలో శాంతి సౌభ్రతత్వంలో నెలకొలాలని ప్రార్థించారు. وأشهد أن سيدنا ونبينا ومولانا محمد ఈరోజు మన నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో మరి భారీ ఎత్తున వివిధ కాలనీల నుండి మన మైనార్టీ సోదరులందరూ ప్రతి ఒక్కరూ, ఎందుకంటే అక్కడక్కడ ఉన్న కాలనీలలో మసీదులు ఉన్నాయి, కానీ ఈ ఈద్గాకే కార్పొరేషన్ ఈద్గాలో పెద్దది కనుక ప్రతి ఒక్కరు కాలనీ నుంచి భారీ ఎత్తున వాళ్ళ సదర్లు మస్జిద్ కమిటీ వాళ్ళు చేరుకొని 9 గంటల నుంచి 9:15 నిమిషాల్లో ఇక్కడ ముగింపు జరిగింది. అదేవిధంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ మాకు సహకరించారు. ఇప్పుడున్న గవర్నమెంట్ బి మంచిగా సహకరించింది. మా లోకల్గా వాజ్పేయి పిఎస్ అయినటువంటి ట్రాఫిక్ వాళ్ళు, సిఐ, ఎస్ఐ వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా కమిటీకి చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సయ్యద్ సలీం గారు, మరి అలాగే ఖాన్ సాబ్ గారు, నబీ గారు, సగీర్ గారు, షకీల్ గారు, అలాగే ప్రతి ఒక్కరు పాషాభాయ్ గారు, मोइन भाई, आपके चैनल का बहुत बहुत शुक्रिया। ईद की मुबारकबाद सारी उम्मत मुस्लिमा को मुस्लिम माइनॉरिटी वेलफेयर एसोसिएशन वाजपेयी की तरफ से। तेलंगाना गवर्नमेंट भी हम लोगों के साथ अच्छा बर्ताव की, इसलिए उसका भी शुक्रिया अदा करते हैं। जैसा कि कपड़े की तोहफा होने दो, हर चीज़ में ईद का तोहफा होने दो, कुछ इफ्तारी के होने दो। अल्लाह गवर्नमेंट को सही सलामत रखे, उम्मत मुस्लिमा को भी सही सलामत रखे। ईद की ढेर सारी मुबारकबाद। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ ఈద్గా దగ్గర మరి నిజాంపేట్ కార్పొరేషన్ మరి అందరు కూడా ముస్లిం సోదరులు పాల్గొన్నారు దీంట్లో. మరి ఇక్కడ ప్రెసిడెంట్ గారు మన సయ్యద్ ఖలీల్ గారు, మరి జనరల్ సెక్రటరీ నబీ గారు, షకీల్ గారు, జహాంగీర్ గారు,